మూగ మనసులు పార్ట్ 14 రచన మీనా కుమారి గారు. నమస్తే సార్ అన్నాడు. ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళిన గౌతమ్ నంద మాట్లాడకుండా అలాగే చూస్తున్నారు ప్రిన్సిపల్ గారు. సార్ శేషు చేసిన ర్యాగింగ్ గురించి చెప్పాడు. కావాలంటే ఫ్రెషర్స్ని అడగండి సార్ అన్నాడు గౌతమ్ నంద ధైర్యంగా. గౌతమ్ నిన్నందుకు కాదు పిలిచిందని మౌనంగా ఉన్నారు ప్రిన్సిపల్ గారు. ఎందుకు సార్ అన్నాడు గౌతమ్ నంద. ఒక 5 minutes వెయిట్ చేయి గౌతమ్ అన్నారు ప్రిన్సిపల్ గారు. ఇంతలో మహేష్ వర్మ గారు వచ్చారు. అంకుల్, నేనేమీ అంత తప్పు చేయలేదు. శేషు ప్రవర్తన గురించి చెప్పబోయాడు గౌతమ్ నంద. అవన్నీ నాకు తెలియదు గౌతమ్, నువ్వురా నాతో పాటు ఇంటికి అన్నారు మహేష్ వర్మ గారు. కారెక్కిన మహేష్ వర్మ గారు మౌనంగా ఉండడం చూసి ఏమైంది సార్ అన్నాడు గౌతమ్ నంద. ఇంటికి వెళ్ళిన గౌతమ్ నంద అంతా జనం ఉండడం చూసి కంగారు పడ్డాడు. అమ్మ నాన్న ఇద్దరు అమెరికా నుండి బయలుదేరారు నిన్న రాత్రి. ఇక అంతా బాగుంది అమ్మకు అని నాన్నగారు సంతోషంగా చెప్పారు. ఇక అమెరికాకు ట్రీట్మెంట్కు కూడా వెళ్లాల్సిన పని లేదు అని కూడా అన్నారు ఆనందంగా తనతో. తొందరగా వచ్చేస్తాం, జాగ్రత్త నాన్న అంటూ ఫోన్ పెట్టేసింది అమ్మ. వాడెందుకు జాగ్రత్తగా ఉండడు, కాబోయే డాక్టర్ అంటూ నవ్వుతూ ఉన్న నాన్నగారి మాటలు కూడా విన్నాడు. ఏం జరిగింది అంటూ మహేష్ వర్మ గారి వైపు చూశాడు గౌతమ్ నంద. గౌతమ్ తల నిమురుతూ, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది నాన్న, ఇండియాలో ల్యాండ్ అవుతుండగా అంటూ బాధగా చెప్పారు మహేష్ వర్మ గారు. అంకుల్, నాన్నగారికి అమ్మకు ఏమైనా అయ్యిందా అంటూ కంగారుగా మహేష్ వర్మ గారి చేయి పట్టుకున్నాడు గౌతమ్. ఏమో జరుగుతూ ఉంటాయి, బాధపడకు గౌతమ్ అంటూ ఓదార్చాడు మహేష్ వర్మ గారు. జరగవలసిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి, ఏమీ మిగలలేదు. కొద్దో గొప్పో మిగిలిన శరీర శకలాలను దహనం చేశాడు ముక్కలైపోయిన మనసుతో గౌతమ్. ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తున్న గౌతమ్ నందను దగ్గరకు తీసుకున్నారు మహేష్ వర్మ గారు. నేనున్నాను, శ్రీనాథ్, మాన్విత ఉన్నారు, మనం అందరం ఒక కుటుంబం అంటూ గౌతమ్ నందాను కౌగిలించుకొని చాలాసేపు ఓదార్చారు మహేష్ వర్మ గారు. కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయేవాడు గౌతమ్ నంద. ఆ టైంలో శ్రీనాథ్ గౌతమ్ దగ్గరకు రోజు వచ్చేవాడు. మహేష్ వర్మ గారు ఒక పని వాడిని పెట్టి అతని ద్వారా అన్నీ తెలుసుకుంటూ ఉండేవారు గౌతమ్ దగ్గర. మొదట్లో శ్రీనాథ్ గౌతమ్తోనే ఉండిపోయేవాడు. శ్రీనాథ్ మాటల్లో చమత్కారానికి కూడా నవ్వలేకపోయేవాడు గౌతమ్ నంద. ప్రతిరోజు ఉదయాన్నే మహేష్ వర్మ గారు రావడం, గౌతమ్ ఆరోగ్యం గురించి శ్రద్ధగా చూడడం, ధైర్యం చెప్పడం. ఒక డాక్టర్గా నిలబడాలి నువ్వు, మీ నాన్నగారి నోటి వెంట విన్న ఆఖరి మాటలను నిజం చేయాలి, మీ అమ్మగారికి నిన్ను డాక్టర్ చేయాలని ఎంతో కోరిక. ఇలా మహేష్ వర్మ గారి ప్రతి మాటలు గౌతంలో ధైర్యాన్ని నింపేవి. ఎప్పుడో ఆస్తి తాలూకు కాగితాలు కోర్టులో వేసినవి కేసు గెలిచి కోట్లకు పైగా ఆస్తులు గౌతమ్ పేరున చేరాయి. అందుకే గౌతమ్కి గవర్నమెంట్తో సెక్యూరిటీ కూడా ఇప్పించారు మహేష్ వర్మ గారు. డబ్బుంది, ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం ఏది అనిపించింది గౌతమ్ నందాకు. అప్పుడే గౌతమ్కు తండ్రి రూమ్లోకి వెళ్ళడం అలవాటయ్యింది. తండ్రి రూమ్లో ఒక ర్యాక్ అంతా ఇంపార్టెంట్ వైన్ బాటిల్స్ ఉండేవి. ఒకసారి విపరీతంగా తాగి పడుకుండిపోయాడు గౌతమ్. ఆ సంగతి శ్రీనాథ్ తండ్రికి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం మహేష్ వర్మ గారు గౌతమ్ను బయటకు తీసుకెళ్లారు. ఫుట్పాత్ మీద అనాథలుగా పడుకున్న ఎందరినో చూపించాడు. వారికి ఒక్క రూపాయి కూడా లేదు. ప్రతిరోజు అడుక్కొని పొట్ట పోసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్లారు. తనే పనిగట్టుకొని అక్కడ ఆ కాలనీలో మురికిని చూసి అసహ్యించుకున్నాడు గౌతమ్ నంద. బడుగు వర్గాల బ్రతుకులు ఇలా దారుణంగా ఉన్నాయి అని చూపించి ఒక హైటెక్ క్లబ్కి తీసుకువెళ్లారు మహేష్ గారు. అక్కడ తాగుతూ ఊగుతూ, ఆడలేదు మగాలేదు, ఎవరు ఏ వైన్ తాగారో, ఎవరి పెదవులను ఎవరు అందుకుంటున్నారో తెలియని పరిస్థితులు చూశావుగా. అందులో ఒకరు ఫలానా వారి కొడుకు, వాడు ఇంకొక పెద్దవారి కొడుకు, అందరి మధ్యలో ఉండి ఆ పక్కవాడు మరొక పెద్దవాడి కొడుకు. గుడ్డలిప్పుకొని నాట్యమాడుతూ ఉన్న ఆ అమ్మాయి ఒక పెద్ద వేత్త కూతురు. ఏం సాధిస్తున్నారు వారు, ఎంజాయ్ చేస్తున్నారు అంతే కదా. కాదు, 10 రోజుల కిందట ఒక రోజు రాత్రి ఈ టక్కులాడి ఇంటర్ కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్ని కిడ్నాప్ చేయించి వీరికి అప్పగించింది. వారి కామకేలీలను చూసి ఆనందించింది. దానికి అదొక సరదా. మితిమీరి తాగుతున్న వైను తను ఆడదాన్ని అన్న సంగతిని మర్చిపోయేలా చేసింది. మత్తులో తేలుతున్న ఆ మృగాళ్ళు చిన్న వయసు అమ్మాయిలు అని కూడా లేకుండా వారిని అమానుషంగా ఒకరి తర్వాత ఒకరు అలా 4 రాత్రులు వారిని హింసించి వీడియోలు తీసి
ఆనందించారు. ఈ మత్తు, డ్రగ్స్, ఈ డబ్బు ఏం నేర్పింది? వీరికి వీరు చేసే అరాచకాలను కప్పడానికి పనికొచ్చిందా డబ్బు? అదే డబ్బు బడుగు వర్గాలు కాపాడడానికి ఉపయోగిస్తే ఆ ఆనందం అద్భుతమైనది గౌతమ్. ఇంటి దగ్గర తండ్రికి గుండె నొప్పి వచ్చినా తెలియదు వీళ్లకు. వెళ్ళేటప్పుడు దారిలో ఏ అభాగ్యుల మీదకు కారు నడుపుతారో కూడా తెలియదు. మత్తులో పడకూడదు, చిత్తు కాకూడదు. చేతి నిండా డబ్బుంటే ఇలా తాగి తందనాలు ఆడితే ఎవరికి లాభం అంటూ చూపించి హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు గౌతమ్ నందను. ఎంవీహెచ్ హాస్పిటల్. ఆ ఇద్దరు అమ్మాయిలు ఉన్న రూమ్లోకి తీసుకువెళ్లారు. దోమతెర లాంటి తెరలో ఉన్నారు వారిద్దరు. ఒక తెర తీసి చూపించారు మహేష్ వర్మ గారు. ఒక్కసారిగా మైకం మొత్తం దిగిపోయింది గౌతమ్ నందాకు. చీమలు కొరుక్కు తిన్న పంచదార చిలకలాగా అయిపోయింది ఆ అమ్మాయి శరీరము. అంకుల్ అంటూ దడపడిపోయి పక్కన కూర్చోపడిపోయాడు గౌతమ్ నంద. అక్కడ కూర్చొని రోదిస్తున్న వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు గౌతమ్. ఆ పక్కనున్న కుర్రాళ్ళు వాళ్ళ బంధువులు. చిత్ర విచిత్రాలు ఆడుకున్నారు ఈ అమ్మాయిలు శరీరాలతో. ఆ మృగాలు ఏ హాస్పిటల్లో కూడా చేర్చుకోలేదు వీళ్ళని. మనకున్న సర్టిఫికేట్ వల్ల మన హాస్పిటల్ జోలికి ఎవరూ రాలేరు. కాళ్ళను దగ్గరకు పెట్టుకోలేరు వాళ్ళు. ఆహారం వెళ్ళే స్థితి లేదు ఇప్పుడు. ప్రస్తుతానికి వారి నోటికి ప్రతి విషయానికి పైపులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వారి శరీరాలకు చెప్పలేని చోట్ల వాళ్ళు భయంకరమైన ఇనుప వస్తువులతో వారిని హింసించారు. వారికి డ్రగ్స్ ఇచ్చి పైశాచిక ఆనందం పొందుతూ వేరొకరి చేత ఇటువంటి అరాచకాలను చేయిస్తూ వీడియోలు తీసి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలను ఎగబడి చూస్తున్నారు వెర్రిజనం. చూసేవాళ్ళు లేకుంటే అలాంటివి తయారు చేసే వాళ్ళు కూడా తగ్గుతారు కదా అన్నారు మహేష్ వర్మ గారు. కాదు, అవి చూడాలి. ఈ కుళ్ళు జనం చేయలేని పైశాచికమైన పనులను చూసినా కూడా ఆ తప్పులో భాగం మనం కూడా పంచుకున్నట్టే. జీవితం కళ్ళ ముందు అర్థమైపోయింది గౌతమ్ నందాకు. తల్లిదండ్రులను పోగొట్టుకొని నేను ఒక రకంగా అయిపోయాను. ఇలాంటి బిడ్డలను చూసి బతికున్నా చచ్చినట్లు పడి ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు. అక్కడి నుండి వెళుతూ వారి బంధువులలో ఉన్న కుర్రవాళ్ళ వైపు చూశాడు గౌతమ్ నంద. వారి కళ్ళల్లో కార్చిచ్చులు కనపడ్డాయి. ఏమీ చేయలేని నిస్సహాయత కన్నీళ్లుగా మారి ఆ కళ్ళల్లో ఉన్నాయి. గౌతమ్ నంద హృదయం చలించిపోయింది. ఇంటికి తీసుకువెళ్లే దారిలో మంచి చెడ్డ చెప్పారు మహేష్ వర్మ గారు. ఇంకెప్పుడు అలా మత్తులోకి లోనవ్వకు. మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తయిపోతారు. ఆ మత్తు ఇంకా ఇంకా కావాలని వేరే వాటిని కూడా ప్రోత్సహిస్తుంది. అది అక్కడితో ఆగదు. ఆ చిత్తైన మత్తులో నువ్వు ఏం చేస్తున్నావో తెలియని పరిస్థితికి దారి తీస్తుంది. నీ తల్లిదండ్రులు ఎంత గొప్పవారు ఒక్కసారి తెలుసుకో. వారు లేకున్నా వారి బిడ్డగా వారి ఆశయాల కోసం మంచి దారిలో నడవాలి గౌతమ్ అంటూ చెప్పి ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారు మహేష్ వర్మ గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. మరుసటి రోజు పొద్దున్నే నవ్వుతూ వచ్చారు మహేష్ వర్మ గారు గౌతమ్ దగ్గరకు. గౌతమ్, నిన్న నీకు క్లబ్లో చూపించిన వారు నలుగురిని విపరీతంగా కొట్టి గాయపరిచి కొన్నాళ్ళు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా చేశారట. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. నాకు చాలా ఆనందంగా ఉంది. అటువంటి వాళ్ళు ఎదురు వస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకోవాలని కూడా ఉంది అంటూ ఆనందంగా చెప్పారు మహేష్ వర్మ గారు. చాలా మంచి విషయం చెప్పారు సార్ అంటూ నవ్వాడు గౌతమ్ నంద. తల్లిదండ్రులు చనిపోయాక మొదటిసారిగా గౌతమ్ నంద నవ్విన నవ్వు అదే. సరే, నేను క్లినిక్కి వెళ్తున్నాను, నువ్వు కాలేజ్కి వెళ్ళిపో అంటూ బుజ్జగించి చెప్పారు. అలాగే అంకుల్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు గౌతమ్ నంద నవ్వుతూ. పోనీలే, సంతోషంగా ఉన్నాడు అంతే చాలు అనుకుంటూ గౌతమ్ నందాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు మహేష్ వర్మ గారు. మహేష్ వర్మ గారికి తెలియని విషయం, ఎవరికీ తెలియని విషయం రాత్రి ఒకటి జరిగింది. రాత్రి గౌతమ్ నంద హాస్పిటల్కి వెళ్ళి గాయపడ్డ అమ్మాయిల అన్నదమ్ములను కలిశాడు. ఒక ప్లాన్ చెప్పాడు. అందరూ మాస్క్లు, గ్లౌజులు ధరించారు. చక్కగా క్రికెట్ ఆడే బ్యాట్స్ తీసుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు తాకుతూ కారు తోలుకుంటూ వస్తున్నారు మహేష్ వర్మ గారు. చూపించిన పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు నలుగురు. అదే దారి కాశాడు. నలుగురు మనుషులతో గౌతమ్ నంద కారు హెడ్ లైట్స్ రాళ్లతో కొట్టారు. జనసంచారం లేని ఆ దారిలో ఆ టైంలో ఎవరూ లేరు. ఒక పెద్ద రాయిని విసిరేసరికి కారు ఒక చెట్టుకు గుద్దుకుంది. అంతే. లోపలి వాళ్ళు స్పందించే సమయం ఇవ్వకుండా మగవాళ్ళను ఎక్కడంటే అక్కడ కొడుతూ కాళ్ళ మధ్య కొట్టేశారు. ఎందుకు, ఎవరు మీరు అంటున్నా కూడా ఏమీ మాట్లాడవద్దని ముందే చెప్పాడు గౌతమ్ నంద వారికి. ఆడదని కూడా చూడకుండా దాని ముఖం బ్యాట్ పెట్టి పగలగొట్టారు. కాళ్ళు చేతులు విరగ్గొట్టేశారు దానికి. తమ చెల్లెళ్లకు జరిగిన అన్యాయానికి ఉద్వేగంతో విపరీతంగా కొట్టిపారేశారు. ఒక్కొక్కరు నలుగురిని ఒకలాగా కొట్టిపారేశారు. క్రషర్లో పడినట్లు వారి ఒళ్ళంతా చితికిపోయింది.
చాకచక్యంగా పారిపోతున్న వాళ్ళను గౌతమ్ నంద వెంటాడి కొట్టాడు. కుక్కలను కొట్టినట్టు కొట్టాడు. అన్యాయం జరిగిన ఒక అభాగ్యురాలికి నిర్ణయించుకున్న పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు వారిలో. తను చేసుకోబోయే అమ్మాయికి జరిగిన అన్యాయానికి వాడి మనసు రగిలిపోయింది. అంతే, మోకాళ్ళు చితక్కొట్టేశాడు బ్యాటుతో. సైలెంట్గా మాస్కులు, బ్యాట్లు అన్నీ వారు పెట్రోల్తో తగలబెట్టేశారు. అది జరిగిన కదా. అప్పుడు చాలా సంతోషం కలిగింది గౌతమ్ నందాకు. ఇతరుల బాధలను తీరిస్తే ఎంత ఆనందంగా ఉందో తెలుసుకున్నాడు గౌతమ్ నంద. తన మార్గాన్ని మార్చుకున్నాడు. తన చదువుని మొదలుపెట్టాడు. శేషు లాంటి వాడిని కూడా మార్చేశాడు తన మంచితనంతో. గౌతమ్ నంద ఉండగా కాలేజీలో ఒక్క గొడవ జరిగేది కాదు, జరగనిచ్చేవాడు కాదు. ఒకవేళ ఏదన్నా జరిగిన మరునాడు వాళ్ళు కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉండేవారు. ఎవరు చేశారో కూడా తెలియదు. కాలేజీ పిల్లలు తలుచుకుంటే మంచిని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు. తప్పు చేయాలంటే కాలేజ్ స్టూడెంట్స్ను తలుచుకొని భయపడిపోవాలి. కాలేజ్ స్టూడెంట్స్ అంటే అలా ఉండాలి. యువతరానికి ఎదురు వెళ్ళే దమ్ము ఎవరికి ఉంటుంది? వారి మార్గం మంచిదైతే ఎక్కడ చూసినా మంచి ఎక్కువగా జరుగుతుంది. పోలీసుల దాకా వెళ్ళక్కర్లేదు అంటూ గౌతమ్ కాలేజీలో పిల్లలకు నేర్పించేవాడు. మంచి మాటలు. ప్రాణాలు మాత్రం తీసేవాడు కాదు. పాపం చేసిన వారి ప్రాణం అంత తేలిగ్గా పోకూడదు. చేతికి మట్టి అంటకుండా, దొంగ దొరకకుండా చేసేవాడు గౌతమ్ నంద. ఒక్కడిగా ఎదుర్కొంటే నింద, అదే నష్టపోయిన వారి బంధువులతో చేయిస్తే వారికి మనశ్శాంతి అయినా దొరుకుతుంది. అటువంటి వాళ్ళ మనశ్శాంతిని చూసి ఆనందపడే తత్వాన్ని అలవర్చుకున్నాడు గౌతమ్ నంద. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు గౌతమ్ నంద అదే కాలేజీలో ఇంటర్ బైపీసీలో చేరడానికి వచ్చింది మాన్విత. తనను ఎప్పుడూ చూస్తూనే ఉండేవాడు గౌతమ్ నంద. కానీ ఆ రోజు చాలా ప్రత్యేకంగా కనిపించింది. నవ్వుతూ తుల్లుతూ హుందాగా నడిచి వస్తున్న మాన్వితను ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు గౌతమ్. ఒక కాలు పోలియో వల్ల అవుడుగా ఉన్న ఒక అమ్మాయిని చేయి పట్టుకొని తీసుకువస్తుంది మాన్విత. మాన్వితలోని అందం ఆమెలోని మానవత్వంతో కలిసి మరింత అందంగా మెరిసిపోయింది గౌతమ్ కళ్ళ ముందు. ఏం గౌతమ్, కాలేజీలో కొత్తగా చేరిన అమ్మాయిని అలా చూస్తూ ఉంటారా అంటూ నవ్వింది మాన్విత. కాస్త సాయం చేస్తారా అంటూ నవ్వేసింది. ఎన్నడూ లేనిది గౌతమ్ గుండెల్లో ఏదో అలజడి మొదలయ్యింది. ఏదో శ్రీనాథ్ చెల్లెలుగా, మహేష్ వర్మ గారి కూతురుగా, పరిశీలనగా ఎప్పుడూ చూడలేదు గౌతమ్ నంద. ఎప్పుడు మాన్విత వైపు పాలరాతి బొమ్మల, రవివర్మ చిత్రంలా అజంతా శిల్పాలు అన్నీ గుర్తుకు తెచ్చింది మాన్విత. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు కాలేజీ ఆవరణలో. తన మనసుకు అలా ప్రేమ బాణం గుచ్చుకుంది మాన్విత వల్ల. అదే వారి ప్రేమకు శ్రీకారమైంది. అక్కడి నుండి ఇద్దరు మాట్లాడుకునేవారు. ఎడ్యుకేషన్లో హెల్ప్ తీసుకునేది మాన్విత. గౌతమ్ అంటే భయం ఉండేది కాదు. గౌతమ్ ఉండబట్టే ధైర్యంగా తిరిగేది కాలేజీలో కూడా. కాలేజీలో పెద్ద హీరో అంట కదా మీరు అంటూ నవ్వుతూ ఉండేది మధ్య మధ్యలో. ఆ హీరోయిజం వల్ల మాన్విత మనసులోకి ప్రేమ దొంగలా దూరిపోయాడు గౌతమ్ నంద. అనాటమీ క్లాసెస్ భయంగా ఉన్నాయి గౌతమ్ అన్నది మాన్విత. అబ్బా, శవాలు దగ్గరుండి మనం చేతులు పెట్టి అన్నీ తీసి చూడాలంటే ఓ మై గాడ్ వెగటుగా ఉంది అన్నది మాన్విత. మరి డాక్టర్ కోర్సులో ఎందుకు చేరావు మాన్విత అన్నాడు స్టైల్గా గౌతమ్ నంద. అంత హీరోలాగా నిలబడి ఫోజులు ఇస్తూ. మరి డైలాగ్ ఏమీ చెప్పక్కర్లేదు, ఏదో మీరు హీరోలాగా ఉన్నారు, 4 మంచి మాటలు చెప్తారు అని అడిగాను అన్నది గారాబంగా మాన్విత. తెల్లటి మల్లె పువ్వు లాంటి డ్రెస్సులో మల్లెల పూలదండకు ప్రాణం వచ్చినంత అందంగా ఉంది మాన్విత. గౌతమ్ చూపులో ఎవరూ లేని ఆ కాలేజ్ పార్కులో మాన్విత మనసులో సిగ్గుదొంతర్లు పొంగేలా చేస్తున్నాయి. నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను నేను అన్నది మాన్విత. చెడ్డవాడినా మరి అన్నాడు గౌతమ్ నవ్వుతూ. మొన్న ప్రవీణ్ను సైలెంట్గా కొట్టింది నువ్వే అంటగా అన్నది నవ్వుతూ మాన్విత. అంత సీక్రెట్గా చేసే ఆపరేషన్ నీకెలా తెలిసింది అన్నాడు గౌతమ్ నవ్వుతూ. నేను సీక్రెట్ ఏజెంట్ లాంటి దాన్ని అంటూ నవ్వింది మాన్విత. కానీ చాలా మంచి పని చేశావు గౌతమ్, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ గౌతమ్ నంద వైపు ఒకలా చూసింది మాన్విత. మన శైలు చెప్పింది జరిగిన విషయం అన్నది మాన్విత. శైలు ఫ్రెండ్ దీప్తిని ప్రేమిస్తున్నాను అని బయట ఎక్కడ ఉంటే అక్కడ వెంటపడి వేధిస్తున్నాడు. ఎవరికీ తెలియకుండా సురేష్ ఆ రోజు నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తా నీ ముఖం మీద అంటూ బెదిరించాడు. అక్కడితో ఏడుస్తూ దీప్తికి శైలు ఒక సలహా ఇచ్చింది. అన్న అంటూ గౌతమ్ నందాని కలిసి విడిగా చెప్పింది శైలు. ఓకే అంటూ ఆ రోజు గౌతమ్ నంద చాలా స్టైల్గా డీల్ చేశాడు ఆ కేసు. సురేష్ బైక్ టైర్ పంచర్ చేయించాడు గౌతమ్ నంద. సురేష్ ఆవేశంతో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడానికి కింద పడ్డాడు. కాళ్ళు బాగా కొట్టుకుపోయాయి. కాలేజ్ రోడ్డు మీద డాక్టర్ చదివే అబ్బాయిలు కదా, టీచర్ కోసం తమ ల్యాబ్లోకి వెళ్ళాడు సురేష్. ఆ ప్లేస్లో అక్కడ యాసిడ్ పెట్టించాడు దీప్తితో. ముందే గౌతమ్ నంద
టించర్ అప్లై చేద్దామని బాటిల్ తీస్తే మూత లూజ్గా ఉండేసరికి చేజారి కాలు మీద మొత్తం పడిపోయింది. ఇంకేముంది, మంటలు, బొబ్బలు, కేకలు. అదేంటి, టించర్ స్థానంలో యాసిడ్ ఎవరు పెట్టారు అన్నాడు కోపంగా సురేష్. అక్కడ ఉన్న బాయ్కి యాసిడ్ కోసం ముందే అడిగి ఉన్నాడు సురేష్. అదేంటన్నా, మీరే కదా అడిగారు టించర్ బాటిల్లో యాసిడ్ పోసి ఇమ్మని. అలాగే పెట్టాను, మీరు పొరపాటుగా తీసుకున్నట్లు ఉన్నారు అన్నాడు అక్కడ వార్డు బాయ్. నోరు మూసుకొని చేసేది లేక అందరి వైపు చూసి ఎవరైనా గమనించారా ఏమో అని భయపడుతూ కాళ్ళ గాయాలకు వైద్యం చేయించుకోవడానికి కాలేజీలోని హాస్పిటల్ రూమ్కి వెళ్ళాడు సురేష్. అతను జాయిన్ అయిన రూమ్లో ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అని రాసి ఉంది. ఆ తర్వాత అతనికి గాయాలు అయ్యాయని గౌతమ్ నంద స్టూడెంట్స్తో కలిసి, దీప్తి, శైలు అందరితో కలిసి పలకరించి వచ్చారు. ఒక రకమైన సిగ్గుతో తల వంచుకున్నాడు సురేష్. అమ్మో, యాసిడ్ బాధ ఎలా భరించారు సురేష్ అన్నాడు గౌతమ్ నంద. ఇంకా నయం, అదే ముఖం మీద పడితే అన్నాడు గౌతమ్ నంద జాలిగా. శైలు, దీప్తి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. శైలు ముందు నుంచి మాన్వితాకు సీనియర్ ఫ్రెండ్ కూడా. అలా తెలిసింది మాన్వితాకు. మనిషే కాదు, మైండ్ సెట్ కూడా హీరోదేరా బాబు. మంచి మార్కులు వచ్చి డాక్టర్ కోర్స్ చదువుకోలేని కొంతమంది స్టూడెంట్స్కు తన డబ్బులు డొనేట్ చేశాడు గౌతమ్ నంద. అప్పుడు వచ్చి వారి ముఖాల్లో వచ్చిన సంతోషం చూసి తనకు ఆనందం కలిగింది. అవును, ఎదుటి మనిషిలో సంతోషం చూస్తేనే గౌతమ్కు ఆనందం కలిగేలా అలవాటు చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న మాన్విత అప్పటి నుండి గౌతమ్ నందాను ఆరాధించడం మొదలుపెట్టింది. ఎదుటి మనిషి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకోగలగడం చాలా మంచి అలవాటు. అందరూ ఆనందంగా ఉంటారు, మనం ఆనందంగా ఉండొచ్చు. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు మాన్విత వైపు చూస్తూ. ఒకవేళ ఆ రాస్కెల్కి అసలు నిజం తెలిస్తే అప్పుడెలా అన్నది గౌతమ్ నందాన్ని చూస్తూ భయంగా మాన్విత. కొంపదీసి నువ్వు చెప్తావా ఏంటి అంటూ నవ్వాడు గౌతమ్ నంద. ఎందుకు చెప్తాను, ఆడవాళ్లకు మంచి పని చేశారు కదా, శ్రీజాతిని ఉద్ధరించడానికి అవతారం ఎత్తిన మిస్టర్ గౌతమ్ నంద ఆ శ్రీకృష్ణని మహారూపం కదా అంటూ అందంగా అభినయిస్తూ నవ్వేసింది మాన్విత. మరింకేమి, శ్రీకృష్ణుడికి చక్రాయుధము ఉండనే ఉందిగా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. ఇంతలో శేషు వాళ్ళు అందరూ వచ్చారు. మన కాలేజీలో ఫంక్షన్కి నాటకం వేయిస్తున్నారు అందరూ. విశ్వామిత్రుడు క్యారెక్టర్కి గౌతమ్ నంద పేరే చెబుతున్నారు అంటూ నవ్వాడు శేషు. మేనక ఎవరు అంటూ తిప్పుకుంటూ మాట్లాడింది మాన్విత. ఇంకెవరు, నువ్వే అంటూ నవ్వేశారు అమ్మాయిలంతా. అమ్మో, నేను ఈ కాలేజీలోకి కొత్తగా వచ్చిన దాన్ని. ఈయన గారు చదువు అయిపోయి వెళ్ళిపోయి ఆయన మా ఇద్దరికి ఎలా బాగుంటుంది అంటూ ఒక రకంగా చూసి నవ్వింది మాన్విత. గౌతమ్ నంద పర్సనాలిటీకి ఆయన పక్కన మేనకలా నటించేంత అందం, అభినయం ఎవరి దగ్గర ఉన్నాయి అంటూ నవ్వేశారు అమ్మాయిలందరూ. అప్పటి వరకు కాలేజీలో సీనియర్ కాలేజ్ బ్యూటీ స్నిగ్ధ నేనున్నానుగా అన్నది నవ్వుతూ. అబ్బో అనుకున్నారు అందరూ. ఏ నేను బాలేదా అన్నది స్నిగ్ధ. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో వేసిన నాటకంలో శేషుదీనిది హిట్ ఫెయిర్ అయింది. గౌతమ్ నందాతో అయితే మాన్విత బాగుంటుంది అన్నారు అందరూ. చూసేవారికి కూడా అర్థం అవుతూనే ఉంది వారిద్దరిది సరైన జంట అని. అందరూ వారే ఒప్పందం చేశారు. నేను నటించను అంటూ నవ్వాడు గౌతమ్ నంద. మాకు ఏమైనా పని లేదా ఏంటి అన్నది మాన్విత కోపంగా. అయ్యో, అసలు నీతో అని కాదు మాన్విత, ఎవరితోనూ నటించాలని లేదు నాకు అన్నాడు గౌతమ్ నంద నవ్విస్తూ. అవును, మీరు డైనమిక్ స్టార్ కదా అంటూ నవ్వేశారు అందరూ. గౌతమ్ నందాని మాన్వితను అందరూ ఒప్పించారు. రిహార్సల్ ప్రారంభమయ్యాయి. గౌతమ్ నంద అని పిలిచారు. మాన్వితతో కలిసి రిహార్సల్ చేస్తున్న గౌతమ్ నందాకు చాలా ముచ్చటగా అనిపించింది. అసలు అమ్మాయిల చేతి స్పర్శ తెలియని గౌతమ్ నంద ఒక్కసారిగా మాన్విత చేతులు అతనికి తగులుతున్నప్పుడు అతని మనసులో ఏవేవో భావాలు పురివిప్పుతున్నాయి. మనిషిలో సైకలాజికల్గా జరిగే మార్పులన్నీ తెలిసినవాడే, కానీ ఆ అనుభవాలను కొత్తగా చవిచూస్తూ ఒక రకమైన అద్భుతమైన భావనలోకి వెళ్ళేవాడు గౌతమ్ నంద కంటే బాగా యాక్టింగ్ చేయాలని శ్రద్ధగా నేర్చుకునేది మాన్విత. ఆమెలో అలాంటి భావాలు లేకుండా ఫ్రీగా చక్కగా రిహార్సల్ చేసేది. ఎందులో అయినా తను ఫస్ట్ రావాలి అన్న ఆకాంక్ష ఎక్కువ మాన్వితలో.
4th ఇయర్ బ్యాచ్ మొత్తం హౌస్ సర్జన్కి వెళ్ళిపోతారు. దానికి సంబంధించిన ఫంక్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేశారు. అందరూ పాటలు, కవితలు, డ్యాన్స్లు ఎన్నో చేశారు. ఇక గౌతమ్ నంద వాళ్ళ నాటకం చేయాల్సిన టైం వచ్చింది. ఒకసారి నటిస్తున్న మీ ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకొని నటించండి అని చెప్పారు నాటక రచయిత. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. గౌతమ్ నంద మాన్విత ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. అలా చూస్తూ ఉండిపోయాడు. మేనకల మాన్విత అందంగా రెడీ అయ్యింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.